నేను జడ్మెంట్ల డిస్పెన్సర్లో చేస్తానండి. మాకు 5 మంత్స్ అవుతుంది జీతాలు లేక. యాక్టివిటీ వాళ్ళకు 9 మంత్స్ అవుతుంది సాలరీస్ రాక. చాలా ఇబ్బందులు పడుతున్నారు పాపం. వాళ్ళకైతే పోనీకి రానికి ఇండ్ల కిరాయిలు, పిల్లలు, చిన్న పిల్లలు ఫీజులు కట్టుకోలేక ఏడుస్తున్నాము. ఇన్ని నెలలకు జీతాలు లేవు. ఈ రేవంత్ రెడ్డి అన్న వచ్చి ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. అసలు ఆయన ఏమన్నా న్యాయం చేస్తాడా లేదా? డబల్ బెడ్రూమ్ అన్నాడు, అవి కూడా ఎవరికి ఇవ్వలేడు. అసలు భర్త లేడు నాకు. ఆయన డబల్ బెడ్రూమ్ రాలేదు. ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ 20 ఏళ్ళ కోళ్ళు. ఇప్పుడు నేను ఇక్కడనే హైదరాబాద్లో ఉంటాను, కానీ ఏవీ లేవు మాకు. అవుట్ సోర్సింగ్ అన్నా కొంచెం రెగ్యులర్గా చేస్తే బాగుంటుందని. జీతాలు మంత్లీ ఫస్ట్కి ఇస్తే బాగుంటుంది. ఇంటి రెంట్ కట్టుకోక పిల్లలకు పెట్టుకోలేక ఎంత ప్రాబ్లం అవుతుంది. అక్కడ ఎవరు చనిపోయింది కదా మొన్న ఒక అతను అవుట్ సోర్సింగ్లో. ఇట్లాంటి పరిస్థితి వస్తుంది రేవంత్ రెడ్డి వచ్చినాక. అసలు అది రావాలి, జీతాలు ఇప్పియాలని కోరుకుంటున్నాను. మాకు అవుట్ సోర్సింగ్ లో 6 మంత్ అయింది. యాక్టివిటీ వాళ్ళకు 9 మంత్స్ అవుతుందండి సాలరీస్ లేక. అది చెయ్యాలి, మీరు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మాకు తెలియదండి. ఎవరు మా సార్ వాళ్ళకి అడిగితే వాళ్ళు లేరు, ఏజెంట్స్ లేరు, వీళ్ళు లేరు అని చెప్తున్నారు. కాంట్రాక్టర్ లేడని. ఇన్ని 15 ఇయర్స్ అండి. నేను 15 సంవత్సరాల నుంచి డ్యూటీ చేస్తున్నాను. ఎప్పుడు ఇట్లా కాలేదు. ఎప్పుడు ప్రతి నెల ఇదే ప్రాబ్లం మాకు. ఎట్లా ఉంటారు, ఎట్లా బతుకుతారు ఈ జీతంలో? మళ్ళా 13,000 జీతం మాకు అవుట్ సోర్సింగ్ లో ఏబట్టి 15 సంవత్సరాలు అవుతుంది. ఎట్లా వెళ్తుందండి మాకు? ఏముందండి చెప్పడం, మాటలు చెప్పడమే కానీ పని మాత్రం లేదు. పని ఏమన్నా అవుతుంది? అసలు న్యాయం చేయాలి. ఆడోళ్ళకు బస్ పాసులు లేట్ పెట్టిండు, అదని సంతోషించడం. బస్ పాస్ అనేది తప్పుతుందని. కానీ ఉద్యోగాలకు ఎట్లా మనం చేసుకుంటేనే కడుపు నిండుతుంది కదండి మాకు. మరి ఎట్లా చేస్తాడు రేవంత్ రెడ్డి? ఏం ఆలోచిస్తున్నాడు? రెగ్యులర్ చేస్తా, ఇది చేస్తా, అవుట్ సోర్సింగ్ వాళ్ళని అన్ని చెప్పిండు. అది చేయకుండా జీతాలన్నీ ఇప్పిస్తలేడు. అట్లీస్ట్ జీతాలు వేయించాలి మాకు. అది ఏం సరిపోతుంది? అన్ని రేట్లు పెరిగినాయి. ఏం తెచ్చుకుంటామండి? బియ్యం ఎట్లా కిలో అయినాయి, పప్పులు ఎంత రేటు పెరిగినాయి, అన్ని రేట్లు పెరిగినాయి కదా. మరి మాకెందుకు జీతాలు వేయించట్లే? కళ్ళు కనిపిస్తలేదా? అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఎంత బాధపడుతున్నాం అసలు. యాక్టివిటీ వాళ్ళు పాపం వాళ్ళు ఏడుస్తున్నారు. ఒక్కొక్కరు ఆచారంలో కూడా కొంతమంది యాక్టివిటీ వాళ్ళకు అవుట్ సోర్సింగ్ చేస్తాను చేయలేరు. వాళ్ళు కూడా 20 ఏళ్ళ కొలే చేస్తున్నారు. అట్లా ఏడుస్తున్నారు. అక్కడ కూర్చున్నారు. వచ్చి అందరం ఈ రోజు పోరాడదాము, సాధించుకుందామని వచ్చినాము పనులన్నీ వదులుకొని. ప్రజాపాలన ఏం జరగలేదు మాకు. ఏం న్యాయం జరగలేదు. ఇది రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేస్తున్నాడు? అసలు ఏం న్యాయం చేస్తున్నాడు? మాకు న్యాయం జరగాలి. ఎట్లా బతుకుతాం అసలు? అది నేను కోరుకుంటున్నా, న్యాయం చేయాలని. ఏమేమిటండి? మాకు ఏదైనా రెగ్యులర్ రావాలి. మాకు ఇన్నేళ్ళ నుంచి చేస్తున్నాం. ప్రతి నెల 5వ తారీఖు, ఫస్ట్ నుంచి 5వ తారీఖు వరకు మాకు జీతాలు ఇప్పిస్తే చాలు. నెల జీతాలు మాకు ఈ కాంట్రాక్ట్ ద్వారా కాకుండా, మధ్యవర్తి తినకుండా మాకు డైరెక్ట్ మా కష్టం మాకు ఇస్తే చాలు. సమాన పనికి సమాన వేతనం ఉంటే చాలు అని కోరుకుంటున్నాం. మీరు అందరు కలిసి న్యాయం చేయండి.